प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ఓం. మరో వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఆత్మబోధ అనేటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. గడిచిన తరగతిలో ఆవరణను తొలగించుకోండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది 15వ శ్లోకం. పంచకోశాదియోగేన తత్తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికే యథా. ఇందులో ముందు ఉపాధులు 3 రకాలుగా చెప్పారు. స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి. వీటిని ఏ విధంగా వర్గీకరణ చేయడం జరిగింది అంటే స్థూలము, సూక్ష్మము, అతి సూక్ష్మము వాటిని ఆధారంగా చేసుకుని ఈ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఇప్పుడు దానినే 5గా చెప్తున్నారు. ఇప్పుడు దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు అంటే వాటి యొక్క కార్యాలను ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు స్థూల సూక్ష్మాలను ఆధారంగా చేసుకుని విభజన జరిగితే ఇప్పుడు వాటి యొక్క కార్యాలను ఆధారంగా చేసుకుని చెప్తున్నారు. 3 దేహాలను ఆ కోణంలోంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కోణంలో 5గా చెప్తున్నారు. కానీ కొంతమంది తెలియక చెప్పేస్తుంటారు, మనకి 3 శరీరాలు, 5 కోశాలు ఉన్నాయని చెప్పేస్తారు. ఉన్నవి 3 శరీరాలే. వాటి యొక్క కార్యాలను బట్టి 5 కోశాలుగా అక్కడ విభజించడం జరిగింది. ఇక్కడ పంచకోశాలు అన్నప్పుడు ఆ పంచకోశాలు ఏమిటో ఒకదాని మీద ఒకటి ఉన్నాయేమో అని అనుకోకూడదు. అలా ఏమీ లేవు. ఇది కూడా పెద్ద సమస్య. అలా చాలామంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. నిజంగానే 5 కోశాలు ఉన్నాయి. ఆ 5 కోశాలను దాటిన తర్వాత అక్కడెక్కడో పంచకోశాతీత, అన్ని కోశాలు దాటిన తర్వాత అక్కడెక్కడో ఆత్మ ఉన్నది. అది కూడా ఎలా ఉంది అంటే ఉల్లిపాయ పొరలను తీస్తూ ఉంటే ఎక్కడో సారభూతమైనది ఉన్నట్టుగా. అలా ఏం లేదండి. ఆత్మ ఏమీ శాండ్విచ్ కాదు. అటో 4 బ్రెడ్లు ఇటో 4 బ్రెడ్లు పెట్టి మధ్యలో చీజ్ పెట్టి ఉండడానికి. అప్పుడు మీరు ఏదో తపస్సు చేసి ఆ చీజ్ని కరిగిస్తే అది కింద పడితే నాకేది ఆత్మ అని అనుకోకండి. అలా ఏమీ లేదు. మరి అతీత అని శంకరాచార్యులు వారే అన్నారు కదా. అలా అన్నప్పుడు అక్కడ అర్థం వేరు. ఒకవేళ పంచకోశాలకు అవతలే గనక ఆత్మ ఉండి ఉంటే అప్పుడు ఆత్మ అనంతం ఎలా అవుతుంది చెప్పండి? ఒక పక్కనేమో మీరు ఆత్మ అనంతము అని అంటున్నారు. ఆ యోగా టీచర్ అలాగే అంటాడు, ఆత్మ అనేది పంచకోశాలకు అవతల ఉన్నది. ఒక్కొక్క కోశాన్ని దాటిన తర్వాత ఆ ఆత్మ నీకు తెలుస్తుంది. ఆగండి గురువుగారు, ఇంతకీ ఆత్మ ఏమిటి అంటే ఆత్మ అనంతం. మళ్ళీ వాడే ఆ విధంగా అంటాడు. ఆత్మ అనంతం అన్న తర్వాత మళ్ళీ దాటడం ఏమిటి? అనంతం అన్నాక అంతటా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఆకాశాన్ని చూడాలి. అప్పుడు మీరు ఏ ఊరికి వెళ్ళి చూడాలి? ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, నేను ఆకాశం చిన్నప్పటి నుంచి చూద్దామని అనుకుంటున్నాను,
ఆ కోరిక నాలో ఉన్నది, నేను ఎలా చూడాలి అంటే మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళి చూడాలి? ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, అక్కడే చూడు, కళ్ళు తెరిచి చూడు. ఎందుకంటే అది అనంతం. అందుకోసం ఆకాశం ఇక్కడ ఉంటే చూడలేవు, అక్కడ ఉంటే చూడలేవు అని అనడానికి లేదు. అనంతమైనది, అతీతమైనది అంటే డిస్టింక్ట్ అని పంచకోశాల్లోనూ ఉన్నది, పంచకోశాలను దాటిన తర్వాత కూడా ఉన్నది. అలా నీరు కంటే వేరుగా ఉన్నది అని అంటే నిజంగా వేరుగా ఉంది అని కాదు. అలా అంతా కూడా నీరే, కానీ నీరు మాత్రం అల కాదు. అల నీరే, కానీ నీరు అల కాదు. ఈ పంచకోశాలన్నీ కూడా ఆత్మయే, కానీ ఆత్మ మాత్రం ఇంతే కాదు. ఆ విధంగా ఇక్కడ విభజన చేయడం జరిగింది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ పంచకోశాల పేర్లు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే మీరు తత్వబోధ అధ్యయనం చేసి ఉంటారు అన్న నమ్మకంతో, ఆ అధ్యయనం చేసిన తర్వాత కూడా మీకు ఆ పంచకోశాలు గుర్తు ఉండి ఉంటాయి అని ఇంకా గట్టి నమ్మకం, అందుకోసం చెప్పలేదు. కానీ నేను మాత్రం ఇక్కడ చెప్తాను. అవేమిటి అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అన్నమయ కోశము అంటే ఏమిటి? కోశము అన్నప్పుడు బంధించి పెట్టేది, సంచి అని అర్థం. అయితే నిజంగా ఇది ఆత్మను బంధిస్తుందా అంటే నిజంగా బంధించదు. ఇక్కడ కోశము అన్నప్పుడు కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశః, ఈ నిర్వచనం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కోశము అంటే ఏదో ఆత్మను కప్పజాలదు. ఏ మేఘము కూడా సూర్యుడిని కప్పలేదు, కానీ మీ కోణంలోంచి ఆ విధంగా కనిపిస్తుంది. అలాగా ఈ ఆత్మయే ఈ గుణాలతోటి తాదాత్మ్యం చెందడం వల్ల అదే ఆత్మ అని అనిపిస్తూ ఉంటుంది. అలాగా అన్నమయమే ఈ గుణాలతోటి తాదాత్మ్యం చెందడం వల్ల ఇదే ఆత్మ ఏమో అని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ అంటే వ్యాపించి కనిపించకుండా చేయడం. కాబట్టి అజ్ఞానం ఉంటే కోశము, లేకపోతే అన్నమయం. అంటే ఏమిటి? ఈ దేహం, ఈ స్థూల దేహమే. అయితే దీన్ని అన్నమయము అని ఎందుకన్నారు అంటే, మయము అంటే వికారము. మయము అన్నప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. వికారము ఒకటి, రెండవది ఆధిక్యత. ఈ దేహం యొక్క ఆధిక్యత దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఆహారం మీదే ఆధారపడి ఉన్నది. ఆ ఆహారం ఘన రూపంలో ఉండొచ్చు, ద్రవ రూపంలో ఉండొచ్చు, లేదా వాయు రూపంలోనైనా ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ఏమంటారు అంటే అన్నరసే నైవ భూత్వా, అన్నరసంలోంచి, అన్నరసే నైవ భూత్వా, అన్నరసంలోంచి పుట్టి అన్నరసే నైవ వృద్ధిం ప్రాప్య, అన్నరసంలోనే ఇది పుడుతుంది, వృద్ధి చెందుతుంది. పుట్టిన దగ్గర మొదలు షెర్లాక్ నుంచి బావర్చి దాకా దీనికి రోజు తినిపిస్తూనే ఉండాలి. ఒక్కరోజు పెట్టకపోయినా సరే నీరసపడిపోతుంది. ఆ విధంగా దేహం యొక్క గొప్పతనం అంతా కూడా ఆ అన్నం మీదే ఆధారపడి ఉన్నది. కాబట్టి అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య, చివరికి అన్నరూప పృథ్వీం విలీయతే, ఇది అన్నమయ. మళ్ళీ చివరికి అన్నమయమైనటువంటి పృథ్వీలోకే వెళ్ళిపోతుంది. అన్నంలో పుట్టడం, అన్నంలో పెరగడం, మళ్ళీ అన్నరూపమైనటువంటి భూమిలోకి వెళ్ళిపోవడం. ఆ విధంగా ఉన్నదాన్ని అన్నమయ కోశము అని అంటారు. దీనికి ఈ పేరు కావాలనే చమత్కారంగా పెట్టారు. ఇప్పుడు టేబుల్ మీద భోజనాన్ని ఎవరూ కూడా అది నేను అని అంటారా? కానీ అదే పొట్టలోకి వెళ్ళేసరికి నేను అని అంటున్నాను.
ఇప్పుడు ఆ అన్నమే, ఆ సాంబారే, ఆ ఇడ్లీయే ఈ దేహంగా మారాయి. అవునా కాదా? ఇంకా ఏమైనా కొత్తది ఏమైనా ఉన్నదా ఇందులో చేరిందా? మీరు తిన్న తిండే ఆ విధంగా తయారవుతుంది. ఆ టేబుల్ మీద ఉన్నంతసేపు దాన్ని తిండి, అన్నము అని అంటున్నారు. దేహం అని అంటలేదు. దాన్ని తిండిని నేను అని అంటలేదు. అక్కడ అహం బుద్ధి లేదు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఇదం బుద్ధే ఉన్నది. ఆ తిండి లోపలికి వెళ్ళి కొంచెం మారి దేహంగా తయారయ్యేసరికి నేను అని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి నేను అంటున్నావు. కాబట్టి నాయనా, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అక్కడ ఉంటేనేమో తిండి అంటున్నావు, ఇక్కడికి వచ్చేసరికి నేను అని అంటున్నావు. అయితే మీరు అడగచ్చు, అక్కడ ఉన్నది మారింది కదా, ఓహో మారితే నువ్వు అహం అని అనేస్తావా? గోధుమలు మరి మారి పిండయ్యాయి, పిండయి రొట్టెయ్యాయి, అప్పుడు మారు దాన్ని అహం అని అంటారా? గోధుమలు ఇదం, రొట్టె అహం అని అంటావా? మారితే అహం అని ఎలా అంటావు? అందుకోసమే ఆ పేరు పెట్టారు. అయితే ఈ అన్నమయ కోశం యొక్క పని ఏమిటి అంటే ఈ దేహాన్ని సరిగా ఉంచుతుంది, దేహాన్ని నిలబెట్టడం. ఇక రెండవ పని ఏమిటి అంటే అది ప్రాణమయం చేస్తుంది. ప్రాణమయము అన్నప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ దేహాన్ని నిలబెట్టిన తర్వాత మళ్ళీ అందులో కొన్ని పనులు జరగాలి కదా. అంటే ఉదాహరణకి శ్వాసక్రియ నడవాలి, తిన్నది విసర్జన అవ్వాలి, తిన్న దాంట్లో సారం ఏదైతే ఉందో అది దేహం అంతటా వెళ్ళాలి, తిన్నది అరగాలి, ఒకవేళ తిన్నది అరగకపోతే బయటకు కూడా రావాలి. ఈ 5 కావాలి కదా. నిరంతరము శ్వాస నడుస్తూ ఉండాలి, అది అవసరం. రెండవది, దేహం లోపలికి వెళ్ళిన తర్వాత బయటకి వచ్చేవి మలము రూపంలో, చెమట రూపంలో, ముక్కులో చీమిడి రూపంలో బయటికి ఏవో వస్తూ ఉంటాయి కదా, అవన్నీ బయటికి రావాలి. ఆ తర్వాత రక్త ప్రసరణ అన్నది కూడా శరీరం మొత్తం మీద జరగాలి. ఎంత అద్భుతమో చూడండి. ఒక ద్రవం దేహం మొత్తం తిరగాలి అంటే దానికి ఒక వాయువు అన్నది తొయ్యాలి. అలాగే తిన్నది అరగాలంటే కొన్ని వాయువులు కావాలి. అలాగే తిన్నది అరిగితే మల రూపంలో బయటికి వస్తుంది. కానీ మనం తినే తిండి సామాన్యమైనదా? అడ్డమైన గడ్డి తింటూ ఉంటాం, అది అరగదు. అలాంటివి కూడా తింటూ ఉంటాం, అరిగితే పర్వాలేదు, కింద నుంచి బయటకు వచ్చేస్తుంది. అరగంది ఎలాగా? దాని పరిస్థితి ఏమిటి? అప్పుడు అది ఏ మార్గంలోంచి వచ్చిందో ఆ మార్గంలోంచే బయటికి రావాలి, అంటే వాంతి రూపంలో బయటికి రావాలి. వీటిల్లో మొదటిది శ్వాసక్రియ ఏదైతే ఉందో అది మీ జీవనానికి ఉపయోగపడుతుంది. కానీ మరణం అప్పుడు ఉపయోగపడేది ఏమిటి అంటే ఈ లోపలికి వెళ్ళేవన్నీ కూడా బయటికి వస్తాయి. ఈ వాయువు కారణంగానే మనిషి చనిపోతాడు. అలాగని చెప్పి ఈ వాయువుని తీసేస్తాను అని అన్నారనుకోండి, అరగనివన్నీ అందులోనే ఉండిపోయి ఇప్పుడే పోతారు. అది మరణానికి కావాలి. అలాగే జీవించి ఉండడానికి కూడా, అరగడానికి కూడా కావాలి. ఆ ప్రక్రియ అంతా కూడా తిప్పికొట్టి అది బయటికి పంపిస్తుంది. ఆ విధంగా ఈ పంచ ప్రాణాలు వాటి యొక్క పనులు నిర్వహించాలి. దానికోసం ప్రాణమయ కోసం. వాస్తవానికి దీనికి ఇది ప్రాణమయం. అజ్ఞానం కారణంగా మనం ప్రాణమయ కోసము అని అంటున్నాం. దాని తర్వాత మనోమయం. మనిషి అన్నాక దేహము ప్రాణమే కాదు, రాగద్వేషాలు కూడా కొన్ని సున్నితంగా ఉంటాయి. కొన్ని సంగతులు మొద్దుబారినట్టుగా అసలు పట్టించుకోవడం కూడా ఉండదు. ఇవన్నీ మనకి ఉన్నాయి. కాబట్టి ఆ రాగద్వేషాలని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తూ, అలా రాగద్వేషాలతో ఉండేది మనస్సు. దానికి మనోమయ కోశము అని పేరు. అక్కడితో ఆగుతారా? నిర్ణయాలు తీసుకోవడం, ఇది కావాలనడం, ఇది అక్కర్లేదనడం, ఎందుకు కావాలి ఎందుకు అక్కర్లేదు అన్నది తర్కాన్ని ఉపయోగించడం,
ఇవన్నీ కూడా మరి మనసేమీ చేయలేదు, దానికి బుద్ధి కావాలి. ఆ పని అంతా కూడా బుద్ధి చేస్తుంది. మనసు పని కేవలం భావోద్వేగాలను చూడడమే. బుద్ధి అన్నది ఆలోచిస్తుంది. ఆ భావోద్వేగాలు ఎంతవరకు సమంజసం అన్న ఆలోచన చేస్తుంది. అలా విశ్లేషణ చేయడం కోసం ఆ కోశం పేరు విజ్ఞానమయ కోశం. ఆ తర్వాత వచ్చేది ఇవన్నీ అలసిపోతే నిద్రపోవాలి కదా, అది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం ఎందుకు అంటున్నారు అంటే అవిద్య, అజ్ఞానం అక్కడ ఉన్నాయి, కానీ అది ప్రకటింపబడ్డం లేదు, అందుకోసం ఆనందమయం అని అన్నాం. ఇక్కడ 5 కోశాలకు సంబంధించినటువంటి దేహాలు ఏమిటో కూడా చూద్దాం. స్థూల దేహము అన్నది అన్నమయ కోశం, దీని కిందకు వస్తుంది. అలాగే సూక్ష్మదేహము అన్నప్పుడు ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఈ 3 కలిస్తే సూక్ష్మదేహం. ఇక మిగిలింది ఏమిటి? ఒకటే కారణదేహం, అది ఆనందమయం. ఆ విధంగా ఇక్కడ విభజన చేయడం జరిగింది. దీన్ని తత్వబోధలో చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా చెప్పడం లేదు, ఏదో పైపైన చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఏమంటున్నారు అంటే పంచకోశాది యోగేనా, పంచకోశములతో కలవడం వలన, ఈ పంచకోశాలు చాలా దగ్గరగా ఉండడం వలన. అయితే ఆత్మకు దగ్గరగా లేనిది ఏమిటి చెప్పండి? ఆకాశానికి ఏవేవి దగ్గరగా ఉన్నాయి అంటే అన్నీ దగ్గరగానే ఉన్నాయి. అలా దానితో ఉన్నటువంటి సంగత్వం వల్ల, మళ్ళీ ఈ సంగత్వం అంటే నిజమైనటువంటి సంగత్వం కాదు, అజ్ఞానకృత యోగేనా, నిజంగా ఇదేమీ కలవడం లేదు, కానీ అజ్ఞానం కారణంగా కలిసినట్టు మనం అనుకుంటున్నాం. అలాగే కొన్ని ఫోటోలు కూడా అలాగే ఉంటాయి. వాస్తవానికి వాడికి తాజ్మహల్కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ వాడు ఎక్కడో పిడికిలి బిగించి ఉంటాడు, ఏదో ఘటోద్గజుడిలాగా అలాగా. అప్పుడు ఆ తాజ్మహల్ ఏదో చిన్న బొమ్మలాగా, ఆట వస్తువులాగా దాన్ని వీడు పట్టుకున్నట్టు ఏదో ఒక ఫోటో తీస్తారు. ఇది సంభవమా చెప్పండి? తాజ్మహల్ ఎక్కడ, వీడెక్కడ? కానీ అలాగ సూపర్ ఇంపోజిషన్ వల్ల ఏదో తాజ్మహల్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ రకంగానే పంచకోశాల యొక్క తాదాత్మ్యత కారణంగా తన్మయ ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైతే వాడు నిజంగా తాజ్మహల్ని పట్టుకున్నాడా? పట్టుకోలేదు, కానీ ఆ విధంగా అనిపిస్తుంది. ఆ తన్మయత్వం అని అంటూ ఉంటాం చూసారా, అలాగా. చంద్రముఖి సినిమాలో లాగా, అందులో చంద్రముఖి ఆ రాజమహల్ అది చూసి తనను తాను మర్చిపోయి అలా అనుకుంటూ ఉంటుంది, అలా మర్చిపోయి చంద్రముఖి అవుతుంది. అలాగే ఈ ఆత్మ అన్నింటి నుంచి ముక్తుడైనా సరే ఆ గుణాలన్నీ ఉండడం వల్ల అవి నావే అనుకుని అలాగ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉపాధి ప్రాధాన్యాన్ భవతి, ఈ జీవుడు వాస్తవానికి ముక్తుడే అయినా సరే ఉపాధి కారణంగా ఆ విధంగా ఉంటాడు. చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖి అయింది. ఇప్పుడు దానికి ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి అది అనుకుంటున్నది అది కాదు అని ఆమె యొక్క నిజస్వరూపాన్ని ఆవిడికి తెలియజేయాలి. అందులో ఆ పని రజనీకాంత్ చేస్తాడు. కానీ మీలో ఉన్నటువంటి చంద్రముఖిని మీరే పారద్రోలాలి, మీరే రజనీకాంత్ అవ్వాలి. ఎందుకంటే ఆ చంద్రముఖి అయినా సరే తొందరగా పోతుంది, 2 గంటల్లో ఆ చంద్రముఖి పోతుంది. కానీ ఈ చంద్రముఖి ఏదైతే ఉందో అది అంత తొందరగా పోదు. మీరు ఎంతో చాకచక్యంతో వ్యవహరిస్తేనే తప్ప అది పోదు. ఇక్కడ శంకర్ల వారు ఎంత చక్కటి పదాలు వాడతారో చూడండి. ఇక్కడ ఇవా అని అంటారు, తన్మయ ఇవ స్థితః అంటారు. అయితే నిజంగా ఇక్కడ తాదాత్మ్యత చెందలేదు, తాదాత్మ్యత చెందినట్టుగా ఇవ అంటే అది అర్థం.
చంద్రముఖి విషయంలో అది నిజమేమో, కానీ ఇక్కడ మాత్రం అలా నిజంగా ఏమీ అవలేదు. ఆ విధంగా ఉన్నది. మరి ఎలాంటి తాదాత్మ్యత అంటే అత్యాసిక అజ్ఞానం కారణంతో. అయితే ఎవరికి అవుతుంది ఈ తాదాత్మ్యత అంటే, అందుకోసమే శుద్ధాత్మ అని అన్నారు. ఈ విచిత్రమైనటువంటి ప్రయోగం అండి. కేవలం ఆత్మ అని ఉండవచ్చు, కానీ శుద్ధాత్మ అని అన్నారు. శుద్ధాత్మ అంటే అసంగాత్మ అని అర్థం. శుద్ధము అంటే అసంగము, దేన్ని అంటుకోదు. ఇక్కడ సహజంగానే ఆత్మ శుద్ధము, దానివల్ల దానికి ఏది అంటుకోదు, తాదాత్మ్యత చెందినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా కనిపిస్తోంది అంటే నీల వస్త్రాది యోగేన స్ఫటికో యథా. ఒక స్ఫటికానికి నీల వస్త్రంలో పెట్టి చూసినప్పుడు ఆ నీల రంగు అంతా కూడా ఆ స్ఫటికంలో ఉన్నట్టు. ఇంకా ఏమైనా స్ఫటికానికి అంటుకుందా అంటే దానికి ఏమీ అంటుకోదు. అందుకోసమే దాన్ని క్రిస్టల్ క్లియర్ అని అంటారు. ఎన్నో రంగులు అందులో కనిపించవచ్చు, కానీ ఏ రంగు కూడా దానిని అంటుకోదు. అలా నీలం రంగుతో కనిపిస్తోంది కదా అంటే అది వాస్తవ తాదాత్మ్యం కాదు. అలాగే ఎన్ని ఉపాధులు ఉన్నా సరే ఆ ఉపాధులు మిమ్మల్ని బాధ పెట్టేవి వాటి యొక్క గుణాల వల్ల కాదు, ఆవరణ వల్ల. ఆ గుణాలు మీవే అని అనుకుంటున్నారు చూసారా, అది మిమ్మల్ని బాధ పెడుతోంది. అద్దంలో ఏది కనిపిస్తే అదే నేను అని అనుకుంటున్నాను. నువ్వు ఎవరు అని అడిగితే ఏదో ఒకటి చెప్తారు. అదే ఒక బలమైన రాడు తీసుకుని నెత్తి మీద కొడితే మీరెవరో కూడా మీరు మర్చిపోతారు. మళ్ళీ రమణ మహర్షిలాగా నేనెవరు అని అడుగుతారు. ఆ జ్ఞాపకాన్ని పట్టుకుని ఏదో అది నేను అని అనుకుంటున్నావు. ఇంత తెలిసిన తర్వాత నేనెందుకు అలా అనుకుంటున్నాను, దీనికి ఎవరు కారణం అంటే దానికి ఎవరు కారణం కాదు నాయనా, ఆవరణ అన్న చిన్నది ఉన్నది, అది కారణం. దానికి మాయ కూడా కారణం కాదు. కాబట్టి ఆ మాయను తిట్టాల్సిన పని లేదు. ఆ బ్రహ్మాన్ని కూడా ఏమీ అనడానికి లేదు. చిన్న ఆవరణ దోషం ఉన్నది. అది ఎందుకు ఉన్నది అంటే ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరర్స్ డిఫెక్ట్ అంటారు. అది ఎందుకు ఉన్నది అంటే దానికి సమాధానం లేదు. దాన్ని తొలగించుకోవడమే. అందరికీ అపెండిసైటిస్ ఉంటుంది, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడే దాన్ని తొలగిస్తే సరిపోతుంది. అది అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది. ఆపరేషన్ నువ్వు చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఆవరణ అన్నది కూడా అందరికీ ఉంటుంది. నువ్వు ఆ ఆవరణను తొలగించుకో. అయితే అదృష్టవశాత్తు ఆవరణను తొలగించుకునే మార్గం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి తిట్టాల్సిన పని లేదు. ఆ ఆవరణ ఒక్కటే పెట్టి దాన్ని తొలగించుకునే మార్గం ఆయన చెప్పకపోతే అప్పుడు తిట్టాలి. మాయ వల్ల ఈ సృష్టి అంతా జరిగినప్పుడు ఆ మాయ వల్ల ఈ ఆవరణ కూడా వస్తుంది నాయనా అని చెప్పి దాన్ని తొలగించుకోవడానికి వేదాన్ని కూడా ఇచ్చారు. ఆ విధంగా వేదంలో చెప్పినట్లుగా అసంగ ఆత్మయే నా స్వరూపము అని తెలుసుకోవడం తప్ప, అంతేగాని మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, పైన ఏవో లోకాలు ఉంటాయి ఆ లోకాల్లో విహరించడం కాదు. అలాగే మోక్షం అంటే ఏవో గొప్ప గొప్ప లోకాలు ఉంటాయి ఆ లోకాల్లో కూర్చుని భోగించడం అంతకంటే కాదు. ఇక్కడే ఉండి నేను శుద్ధ ఆత్మను అని తెలుసుకోవడమే. స్ఫటికంలో ఎన్ని రంగులు ప్రతిబిస్తున్నా ఆ రంగులు నాకు అంటవు అని స్ఫటికాన్ని తెలుసుకున్నట్టుగా మనకు కూడా ఏవి అంటవు అని తెలుసుకోవడమే. ఇక్కడ దాకా చెప్పిన తర్వాత దాన్ని తెలుసుకోవడం ఎలాగా అన్నది భగవత్పాదుల వారు రానున్న శ్లోకాల్లో చెప్పనున్నారు. ఆల్రెడీ గడిచిన శ్లోకంలో మీరు చూసినట్లయితే చిన్న ఉపాయం కూడా అక్కడ చెప్పారు. అక్కడ ఉపాధి
త్రితయాదన్యం ఆత్మానమవధారయేత్ అని అన్నారు. ఉపాధులకు వేరుగా నేను ఉన్నాను అని తెలుసుకో అని అన్నారు. వేరుగా నేను ఉన్నాను అని ఎలా తెలుసుకోవాలి, మార్గాలు ఏమిటి అన్నది తర్వాత శ్లోకాల్లో మనకు తెలియజేయనున్నారు. వాటిని మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేసేదముగాక అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.